హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జయనందన్ ఫోన్లో ఉన్న వీడియోలు చూసి ఓ షిట్, జానుకి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. జాను నన్ను అసహించుకుంటుందా, నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే అంతరాత్మ ప్రత్యక్షమై, ఏంటి జై, అంతలా టెన్షన్ పడుతున్నావు? నీ గురించి జానుకి అన్ని నిజాలు తెలిసిపోయాయి, నిన్ను అసహించుకుంటుంది, నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుందని భయపడుతున్నావా అని చెప్పి అంతరాత్మ జయనందన్ని అడుగుతూ ఉంటుంది. జానుకి ఏ నిజమైతే తెలియకూడదని ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డానో ఆ నిజం తెలిసిపోయింది అని జయనందన్ అంటూ ఉంటాడు. నీ చేతులరా నువ్వే నీ జానుకి నిజాలు తెలిసిపోయేలా చేశావు అని అంతరాత్మ అంటూ ఉంటుంది. నేనేం చేశాను అని జయనందన్ అంటూ ఉంటే, నీ ఫోన్లో ఉన్న వీడియోలు జాను ముందు సీక్రెట్గా చూస్తుంటే జానుకి అనుమానం రాదా? జానుకి అనుమానం వచ్చే నీ ఫోన్ని సీక్రెట్గా చెక్ చేసింది, జానుకి నిజం తెలిసిపోయింది అని జయనందన్ అంతరాత్మ అంటూ ఉంటుంది. జాను ఇక నిన్ను ఎప్పటికీ దగ్గరికి తీయదు, నీ జీవితంలో జాను అనేది ఉండదు, జాను నిన్ను అసహించుకుంటుంది అని చెప్పి జయనందన్ అంతరాత్మ అంటూ ఉంటే, నో, అలా జరగటానికి వీల్లేదు, ఇప్పుడే నా జాను దగ్గరకు వెళ్తాను, నేను చేసింది తప్పని ఒప్పుకుంటాను, క్షమాపణ అడుగుతాను అని చెప్పి జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఈయనకేమన్నా పిచ్చా, ఎవరితో మాట్లాడాడు ఇప్పటిదాకా అని చెప్పి దూరం నుంచి చూస్తున్న పని మనిషి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్ హాస్పిటల్కి టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు జాను స్పృహలోకి వస్తుంది. నర్సు డాక్టర్ దగ్గరకు వెళ్ళి పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని చెప్పడంతో డాక్టర్ జానుని చెక్ చేయడానికి వస్తారు. ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటే, బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి జాను అంటుంది. మీరు ఏదో చూసి టెన్షన్ పడ్డారు కదా, నేను చెప్పింది రైటేనా అని డాక్టర్ అంటూ ఉంటే, జాను జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవును డాక్టర్, నేను ఒక విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడ్డాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నాకేమైంది డాక్టర్ అని జాను అంటూ ఉంటే, మీరు టెన్షన్ పడటం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. నన్ను హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారు డాక్టర్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటే, మీ హస్బెండ్ జయనందన్ అని చెప్పి డాక్టర్ అంటుంది. ఆయన ఎక్కడా అని జాను అడుగుతూ ఉంటుంది. ఆయన ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయారంట, ఫోన్ తీసుకొని వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్ అంటూ ఉంటే, నో డాక్టర్, నో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి జాను అంటుంది. మీ హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేయండి, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు కదా అని డాక్టర్ అంటూ ఉంటే, ఆయన రాకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి జాను పరిగెత్తుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్తూ ఉంటుంది. మేడం మేడం అని డాక్టర్లు పిలుస్తూ ఉంటారు. డాక్టర్ మాటను వినిపించుకోకుండా జాను వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జయనందన్ హాస్పిటల్కు వస్తాడు. జాను ఉన్న రూమ్లోకి వెళ్తాడు. జాను హాస్పిటల్ బెడ్ మీద కనిపించకపోవడంతో డాక్టర్ డాక్టర్ అని చెప్పి డాక్టర్ రూమ్లోకి కోపంగా వెళ్ళి, నా జాను ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆవిడ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. అలా ఎలా పంపిస్తారు, తన పరిస్థితి అసలే బాగాలేదు కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. మేము కూడా మీ వైఫ్కి మీ హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేయమని చాలాసార్లే చెప్పి చూసాము, కానీ మీరు వచ్చేసరికి ఆవిడ వెళ్ళిపోవాలని చెప్పి చాలా కంగారుగా పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. జాను నేను వచ్చే వరకు ఉండనందా, నేను వచ్చేసరికి వెళ్ళిపోవాలందా అని జయనందన్ అంటూ ఉంటే, అవును సార్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. జాను నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని జయనందన్ మనసులో అనుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సంతోష్ బయట నుంచి వచ్చి, ఎందుకు అమ్మ అంతలా బాధపడుతుంది అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. హరీష్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని కొట్టారు కదా, ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కదా, అందుకే అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఏంటి, హరీష్ కావాలనే కదా కీర్తిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అని సంతోష్ అంటాడు. కాదండి, హరీష్ అలా చేయడానికి కారణం ఉందండి, ఆ కారణం ఏంటో కాదు, ఆ బసవరాజు హరీష్ని కొట్టి కీర్తిని చంపేస్తానని బెదిరించాడండి, కీర్తిని ఆ బసవరాజు ఎక్కడ చంపేస్తాడోనని చెప్పి హరీష్ కీర్తిని అవమానించి బయటికి పంపించేశాడండి, ఆ విషయం అత్తయ్య వాళ్ళకు తెలిసి ఇప్పుడు పశ్చాత్తాపంతో బాధపడుతున్నారండి అని వాణి అంటూ ఉంటుంది. ఈ విషయాలు మీకెలా తెలిసాయి అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఎలా తెలియటం ఏంటండి, రాత్రి ఆ బసవరాజు ఫుల్లుగా తాగి ఉంటే తులసి ఆ బసవరాజు నుంచి నిజం రాబట్టిందండి, అది వీడియో కూడా తీసింది, ఆ వీడియోని కీర్తికి కూడా చూపించి త్వరలోనే కీర్తిని హరీష్ని కలుపుతుందండి, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి వాణి అంటుంది. వాళ్ళిద్దరూ కలుస్తారా,
తులసి కలుపుతుందా? నో, అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి సంతోష్ మనసులో అనుకుంటాడు. ఈ విషయాన్ని బసవరాజుకి చెప్తే నాకేదైనా ఉపయోగం ఉంటుందేమో అని సంతోష్ మనసులో అనుకొని, సరే నేను ఇప్పుడే వస్తాను వాణి అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే, అదేంటండి ఇప్పుడే కదా మీరు ఆఫీస్ నుంచి వచ్చింది, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు అని వాణి అడుగుతూ ఉంటే, చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి సంతోష్ బయటకు వెళ్తాడు. బసవరాజుకి ఫోన్ చేస్తాడు. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి నాకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని కలవాలి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి సంతోష్ అంటాడు. ఏంటా ముఖ్యమైన విషయం అని చెప్పి బసవరాజు అంటాడు. మీ లైఫ్కి సంబంధించింది, తెలుసుకోవాలనుకుంటే కనుక నన్ను కలవండి, లేదంటే లేదు అని చెప్పి సంతోష్ అంటాడు. సరే ఎక్కడ కలవాలో చెప్పు అని బసవరాజు అడుగుతూ ఉంటే ఇక సంతోష్ ఏదో లొకేషన్ చెప్తాడు. సరే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను, నువ్వు కూడా వెంటనే బయలుదేరరా అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక వెంటనే సంతోష్ కూడా బైక్ మీద వెళ్తూ ఉంటాడు. బసవరాజు కారులో సంతోష్ చెప్పిన లొకేషన్కి వస్తాడు. ఏంటి ఏదో నా లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్తాన్నావు, ఏంటది అని చెప్పి బసవరాజు సంతోష్ని అడుగుతూ ఉంటాడు. మీరు మా హరీష్ని కొట్టి కీర్తిని చంపేస్తానని బెదిరించారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఈ విషయం నీకెలా తెలుసు అని బసవరాజు అంటూ ఉంటాడు. నాకే కాదు మా ఇంట్లో అందరికీ తెలుసు, కాసేపు ఆగితే మీ ఇంట్లో అందరికి కూడా తెలుస్తుంది అని చెప్పి సంతోష్ అంటాడు. ఎలా తెలుస్తుంది ఏంటి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మా ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుందో మీ ఇంట్లో వాళ్ళకి కూడా అలా తెలుస్తుంది అని చెప్పి సంతోష్ అంటాడు. హే అర్థమయ్యేలా చెప్పు నీ నస అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, చెప్తాను మరి నాకేంటి అని చెప్పి సంతోష్ అంటాడు. సరే అని చెప్పి బసవరాజు పాకెట్ల నుంచి కొంత డబ్బు తీసి సంతోష్ చేతిలో పెడతాడు. డబ్బు చూసి సంతోష్ పొంగిపోతూ ఉంటే, అసలు విషయం చెప్పు అని బసవరాజు అంటాడు. మీరు రాత్రి బాగా తాగి ఉంటే ఆ తులసి మీకు తెలియకుండానే మీతో నిజం చెప్పించింది. ఆ నిజాన్ని ఫోన్లో రికార్డ్ చేసిందంట. ఆ వీడియో తీసుకొచ్చి మా ఇంట్లో అందరికీ చూపించింది. అందరూ కూడా హరీష్ గారిని చూసి జాలి పడుతున్నారు. హరీష్ గారి ప్రేమకు హ్యాట్సాప్ చెప్తున్నారు. కాసేపట్లో తులసి ఆ వీడియోని మీ ఇంట్లో అందరికీ చూపిస్తుంది. నీ బండారం బయటపడిపోతుంది, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అసహించుకుంటారు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు. అలా జరగకూడదంటే ముందు వెళ్ళి ఆ తులసిని ఆపు అని సంతోష్ అంటూ ఉంటే, ఇప్పుడే వెళ్తాను, తులసి ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తాను అని చెప్పి బసవరాజు అక్కడి నుంచి కోపంగా బయలుదేరతాడు. అమ్మ తులసి, నువ్వు తెలివిగలదని అనుకున్నానే కానీ ఇంత తెలివిగలదని అనుకోలేదు. తాగిన మైకంలో రాత్రి నాతోనే నిజం కక్కించావా అని బసవరాజు మనసులో అనుకుంటూ స్పీడ్గా కారులో ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు తులసి ఇంటికి వెళ్ళి ఏమండి ఏమండి అని చెప్పి సిద్ధు కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. సిద్ధు కనిపించకపోవడంతో డల్గా రూమ్లోకి వెళ్తుంది. ఏమైందమ్మా అని ఖుషి తులసిని చూసి అడుగుతూ ఉంటుంది. మీ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను, ఎక్కడా కనిపించలేదు అని తులసి అంటూ ఉంటే, ఫ్రెండు వాష్రూమ్లో ఉన్నాడమ్మా, స్నానం చేస్తున్నాడు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక తులసి వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి, త్వరగా బయటికి రండి అని తులసి అంటుంది. స్నానం చేస్తున్నాను తులసి, 2 minutes అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు బసవరాజు టెన్షన్గా ఇంటికి వస్తాడు. తులసి ఎక్కడ ఉంది, రూమ్లో ఉందా అని చెప్పి తులసి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. తులసి రూమ్లోనే కూర్చొని ఉంటుంది. తులసి ఫోన్ ఎలా తీసుకోవాలి అని బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే తులసి మళ్ళీ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి త్వరగా రండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని సిద్ధుతో అంటూ ఉంటే, వచ్చేస్తున్నాను తులసి, అయిపోయింది అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు బయటికి వస్తే తులసి వీడియోని చూపిస్తుంది. వీడియో తులసి చూపించకూడదు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. తులసిని ఎలాగైనా ఆపాలి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే సిద్ధు వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు. ఏమండి అని తులసి అంటూ ఉంటే, తులసి ఒకసారి ఇలా రామ్మా అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. తులసి నాన్న పిలుస్తున్నారు వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదండి అని తులసి అంటూ ఉంటే, ముందు నాన్న పిలుస్తున్నారు వెళ్ళు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి ఫోన్ పక్కన పెట్టేసి బసవరాజు దగ్గరకు వెళ్ళి, ఏంటి మోయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి టాబ్లెట్ వేసుకోవాలి, కొంచెం మంచినీళ్ళు తెచ్చిస్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే మోయా అని చెప్పి తులసి కిందికి వెళ్తుంది. ఈలోగా బసవరాజు తులసి రూమ్లోకి వెళ్తాడు. ఏంటి నాన్న ఇలా వచ్చారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా, తులసి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది, మంచినీళ్ళు తీసుకొస్తే టాబ్లెట్ వేసుకొని వెళ్తాను, అప్పటి వరకు కూర్చుందామని వచ్చాను అని చెప్పి బసవరాజు అంటాడు. సరే నాన్న కూర్చోండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు పక్కకు వెళ్తాడు. ఈలోగా బసవరాజు ఎవరూ చూడకుండా తులసి ఫోన్ తీసుకుంటాడు. తులసి ఫోన్ని ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు. లాక్ ఓపెన్ కాకపోవడంతో
అమ్మ ఖుషి ఈ ఫోన్ ఎవరిది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అప్పుడే సిద్ధు వచ్చి తులసిది నానా అని చెప్పి అంటూ ఉంటాడు. తులసిదా, ఒకసారి లాక్ ఓపెన్ చేయి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఎందుకు నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే, ఊరికేరా ఓపెన్ చేయి అని బసవరాజు అంటూ ఉంటే, ఇలా ఇవ్వండి నానా అని చెప్పి సిద్ధు లాక్ ఓపెన్ చేసి బసవరాజుకి ఫోన్ ఇస్తాడు. ఇక బసవరాజు వీడియోని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తులసి మంచినీళ్ళు తీసుకొని రూమ్లోకి వచ్చి, మావయ్య ఇదిగోండి మంచినీళ్ళు అని చెప్పి అంటూ ఉంటే బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి నాన్న అంతలా కంగారు పడుతున్నాడు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మావయ్య ఎంతో కష్టపడి నన్ను రూమ్లో నుంచి బయటకు పంపించారు కదా, నేను అప్పుడే వచ్చానని కంగారు పడుతున్నట్టున్నారండి అని చెప్పి తులసి అంటుంది. కష్టపడి నిన్ను రూమ్లో నుంచి బయటకు పంపించడం ఏంటి తులసి, ఏం మాట్లాడుతున్నావు? వీలు కుదిరితే మా నాన్నపై నింద వేద్దామని చూస్తూ ఉంటావా ఏంటి అని చెప్పి సిద్ధు అంటాడు. మీకు అలా అనిపించిందా? మీ నాన్న ఏ తప్పు చేయకుండానే నేను నింద వేస్తున్నానా అని చెప్పి తులసి అంటుంది. చాలు తులసి ఇక ఆపు అని చెప్పి సిద్ధు అంటాడు. మా అన్నయ్య ఆ రోజు అలా మాట్లాడటానికి రీజన్ ఉందని చెప్పాను కదా, ఆ రోజు నా మాట మీరు విన్నారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఏంటా రీజన్ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మావయ్య ఇప్పుడు రూమ్లోకి ఎందుకు వచ్చారో తెలుసా? నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని తారుమారు చేయడం కోసం అని చెప్పి తులసి అంటుంది. నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది, ఏం రీజన్ ఉంది? మా నాన్న తప్పు చేశాడని చెప్పడానికి, మీ అన్నయ్య తప్పు చేయలేదని చెప్పడానికి అని చెప్పి సిద్ధు తులసిని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని బసవరాజు ముందే సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది. సిద్ధు వీడియోని చూసి షాకింగ్గా ఉంటే బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.